లార్డ్ మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య సంబంధమైన ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఆ ఉపమానంలో ఒక యజమానుడు తన ముగ్గురు దాసులకు తలాంతులు ఇచ్చినాడు, తన ఆస్తిలో భాగం ఇచ్చినాడు, సొమ్మిచ్చినాడు. మరి దానితో వారు ఏం చేస్తారో చూద్దామని ఆయన దేశాంతరం వెళ్ళిపోయినాడు. మరి ముగ్గురు దాసులకు, ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతే ఇవ్వబడింది. 5 పొందుకున్న వ్యక్తి ఇంకా సంపాదించి వ్యాపారం చేసి అభివృద్ధి చేసి ఇంకా 5 సంపాదించినాడు. అలాగునే 2 కలిగిన వ్యక్తి ఇంకా అభివృద్ధి చేసి 2 సంపాదించినాడు. కానీ ఒకటే ఉన్న వ్యక్తి, 1 తలాంతే ఉంది కదా. తలాంతు అనగా టాలెంట్ అనే అర్థం కూడా వస్తుంది కదండి. మనకి ఇవ్వబడ్డ వరాలు కదండి, అవి దేవుని సేవలో మనం వాడాలి కదండి. మనకి ఇవ్వబడ్డ సామర్థ్యం మనం దేవుని కోసం వాడాలి, ప్రభుకు సాక్షిగా జీవించాలి. అలాంటిది విడిచిపెట్టి ఈ సోమరిపోతైన చెడ్డదాసుడు ఆ తలాంతుని భూమిని తవ్వి భూమిలో దాచిపెట్టినాడు. యజమానుడు వచ్చి లెక్క అడుగుతున్నాడు, ఏం చేసినావు నా తలాంతుతో కదండి. రెండో రాకడలో యేసుప్రభు వారు అడగబోతున్నారు, నువ్వేం చేసినావు నీ జీవితంతో, ఎలా జీవించినావు అని లెక్క అడిగినప్పుడు నేను ఏమని సమాధానం చెప్తాము? సిద్ధపడి ఉండాలి, మన తలాంతులు ప్రభు కోసం వాడాలి. సోమరిపోతైన ఈ చెడ్డదాసుడు మరి తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు. 5 తలాంతులు గల వ్యక్తితో ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు గల వ్యక్తితో కూడా ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. 3వ వ్యక్తితో ప్రభు అంటున్నాడు, సోమరిపోతు అయిన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, మరి చల్లని చోట పంట కూర్చువాడని నీవు ఎరుగుదువా? అలాంటి కఠినుడుగా నువ్వు అనుకుంటున్నావా? అంటే దేవుని పట్ల ఒక తప్పుడు అభిప్రాయం కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే నువ్వు నా సొమ్మును సహకారుల యొద్ద బ్యాంకులో పెట్టినా సరే వడ్డీ వచ్చేది కదా, నువ్వు అలాగే దాచిపెట్టడం వల్ల ఏమి ఉపయోగము కదండి. ఎలాంటి నిరుపయోగం లేకుండా దాన్ని వృధా పరిచినావు. ఈ తలాంతు ఒకటి కూడా తీసేసి ఇతని దగ్గర నుంచి ఆ 10 తలాంతులు గల వ్యక్తికి ఇవ్వండి. కలిగిన వానికి ఇవ్వబడును, అది ఇంకా సమృద్ధిగా ఇవ్వబడుతుంది. లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుందని ప్రభు చెప్తూ ఈ సోమరి అయిన చెడ్డదాసునికి శిక్ష విధించినాడు. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. నరకంలో వేసేయండి ఈ దాసుని. సోమరిపోతు అయిన చెడ్డదాసుడు నేను చెప్పిన పని చేయలేదు, నేను ఇచ్చిన తలాంతుని వ్యర్థంగా దాచిపెట్టినాడు, తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు, నేను ఇచ్చిన సమయాన్ని వృధా చేసినాడు, నేను ఇచ్చిన తలాంతును వృధా చేసినాడు, తన జీవితాన్ని వ్యర్థంగా వాడినాడు, నా కోసము నా మహిమార్థమై ఇతను జీవించలేదు అని ప్రభు తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రభు కోసం ఏం చేసినావు? నేను బాగా సంపాదించుకున్నానండి, బాగా ఎంజాయ్ చేసినానండి, బాగా సుఖపడ్డానండి, ఇంకేవేవో చేసినానండి,